రామచంద్రపురం పట్టణంలోని భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ మధు పాల్గొని మాట్లాడుతూ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన అనాగరిక దాడిని ఎంఆర్పీఎస్ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ 1న చెలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన మహారాలిని విజయవంతం చేయాలని తెలిపారు। ఈ దేశంలో కుల వివక్ష అణచివేతలు దాడులకు వ్యతిరేకంగా మన జాతుల అస్తిత్వాన్ని ఉనికిని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా దేశవ్యాప్తంగా దాడులు చేసే వ్యక్తులకు శక్తులకు భయం పుట్టేలా మన వర్గాల్లో ఆత్మస్థైర్యం ధైర్యం నింపేలా ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని అదేవిధంగా నవంబర్ 1న హైదరాబాద్లో జరుగు ఆత్మగౌరవ ర్యాలీ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండలాల నుండి 4 గ్రామాలకు ఒక భారీ వాహనం ఏర్పాటు చేసుకొని వేలాదిగా తరలివచ్చి మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, ఎంఎస్పీ సీనియర్ నాయకులు పైడిమల్ల ఆనంద్, ఇజ్రాయిల్ రాజు, పలివెల బాపిరాజు, రామచంద్రపురం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఇందాసి వెంకటస్వామి, పల్లపాటి రాజు, బుంగా రాజశేఖర్, లంకా నారాయణ, పైడిమల్ల అజయ్ కుమార్, మోర్తా దొరబాబు, మోర్తా జోజుబాబు, వేపాటి సతీష్, లంకా సత్యం, పలివెల పోతురాజు మాదిగలు తదితరులు పాల్గొన్నారు। 7వ తేదీన జరిగినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సీజే గారి మీద జరిగిన దాడి పట్ల మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు సామాన్యులకు ఒక న్యాయం, ఉన్నత వర్గానికి ఒక న్యాయమా అనేటువంటి కోణంలో ఆత్మగౌరవ పోరాట ర్యాలీని ఏర్పాటు చేసుకుని కోనసీమ జిల్లా మొత్తం అన్ని మండలాలు నియోజకవర్గాలు తిరుగుతూ మరి రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈరోజు పత్రికల వారితో మరి సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి సీనియర్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం। ముందుగా పత్రికా నాయకులందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। మిత్రులారా, ఈరోజు కలియుగం అంతంలో, ఈరోజు కంప్యూటర్ యుగంలో, ఈరోజు శాటిలైట్ యుగంలో బతుకుతూ ఉన్న ఇప్పటికీ కూడా వివక్షత, కుల వివక్షత, మరి అదేవిధంగా అనేక రకాల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే నిజంగా ఇంకా ఆటవిక రాజ్యంలోనే ఉన్నామనేటువంటిది నగ్న సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం। ఈ భారతదేశంలో ఉన్న కులాల యొక్క కుంపటి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివక్షత, ఈ భారతదేశంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు మరి ఏ దేశంలోనూ లేదనే దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి గవాయి, మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయి గారి మీద మరి ప్రత్యేకంగా ఒక రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక న్యాయవాది బూటును విసరడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం। అయితే మరి గవాయి గారు మరి పెద్ద మనసుతో ఆ బూటు విసిరినటువంటి వ్యక్తి మీద గాని, లేదంటే అనుచిత వాక్యాలు గాని, లేదంటే ఇతరత్ర ఏమీ చేయకోకుండా ఆయన మౌనం వహించి ఇలాంటివి మరి జరుగుతూ ఉంటాయి, దాన్ని మేము సమన్వయం చేసుకుని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది। ఉన్నత స్థాయిలో ఉండి మరి వారి మీద మేము కేసులు పెట్టడం గాని ఇంకోటి గాని చేస్తే మా హీనతకు మరి భంగం కలుగుతుందనేటువంటి సదుద్దేశంతో ఆయన నిమ్మకు నీరే ఊరికే ఉన్నటువంటి సందర్భంలోనే మరి ప్రజాస్వామ్యవాదులు, మరి ప్రధానమంత్రి అయినటువంటి మరి నరేంద్ర మోడీ గారు కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, మరి ఈ యొక్క సుప్రీం జస్టిస్ మీద జరిగినటువంటి దాడి మరి ప్రజలు ఊరుకోరు, కోపంగా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది। అదే క్రమంలోనే మరి తన తోటి ఉన్నటువంటి జడ్జి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి మరి చెప్పడం జరిగింది। మరి అనేక రాజకీయ పార్టీలు, మరి ప్రతిపక్ష నాయకులు, మరి స్వచ్ఛంద సంస్థలు, మరి అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది। అయితే ఖండించేంత వరకు ఓకే గాని ఆ తర్వాత మరి అతని మీద మరి కేసు నమోదు చేయలేదనేటువంటిది మాదిగ రిజర్వేషన్ యొక్క పోరాట సమితి యొక్క మరి
ఆవేదన అనేటువంటిది మరి ఈ రోజు మీ ముందు తెలియజేస్తున్నాం. వెంటనే ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి అతన్ని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. అతని మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి ఈ యొక్క కిషోర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు నమోదు చేసి అతని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరో మరి సిట్టింగ్ జడ్జి ద్వారా మరి వెరిఫికేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళందరి మీద మరి శిక్ష విధించాలనేటువంటి విధానంతో మొన్ననే మరి అమరావతిలో మరి ఒక సమావేశం వేసుకుని ఒక తీర్మానం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద ఆత్మగౌరవ ర్యాలీని దక్షిణ భారతదేశంలో ర్యాలీ చేయడానికి సిద్దమవుతున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క జిల్లాల నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి దక్షిణ భారతదేశం హెడ్ క్వార్టర్ అయినటువంటి మనకు హైదరాబాదు నడిబొడ్డున భారీ ర్యాలీగా మరి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కలుపుకొని అక్కడ భారీ ర్యాలీ చేసి ఈ యొక్క దాడి ఏదైతే జరిగిందో దాన్ని ఖండించే విధంగా మరి ఈ విధంగా సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నా బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిని కూడా మరి ఖండిస్తున్నాం. మరి ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. దాన్ని మరి కృష్ణమాదిక్ గారి యొక్క నాయకత్వంలో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అప్పటికి కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో జరిగినటువంటి దీన్ని మరి ప్రభుత్వం సుమోటో కేసుగా గాని లేదంటే ప్రత్యేకంగా కేసు గాని నమోదు చేయకపోతే మరి ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి ఒరవడితోటి మరి దేశవ్యాప్తంగా ఒక ర్యాలీని తీసుకుపోయి అక్కడ కార్యక్రమం చేసి మరి ఈ యొక్క సుప్రీంకోర్టులో జరిగినటువంటి దీన్ని ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా, జై మంద కృష్ణ మాదిగా, జై మహాజన్. హలో నవంబర్ చెప్పలేదు. మరి ఈ యొక్క పర్యటనలో భాగంగా నవంబర్ 1వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా నవంబర్ 1వ తేదీన మరి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతి 4 గ్రామాలకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని మరి ప్రతి మండల నాయకులు, ప్రతి సీనియర్ నాయకులు బాధ్యతగా మరి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జై మాదిగా. అంతే కదా. థ్యాంక్ యూ.